ఇండోర్లో అయితే దిగేసినాం కదా. ఇంకా నెక్స్ట్ అయితే బ్యాగులు కలెక్షన్ చేసుకోవాలి. అంతకుముందు హైదరాబాద్లో పెట్టేసిన బ్యాగులు అయితే వచ్చేసినాయి. అక్కడ కనిపిస్తుంది కదా ట్రే, అందులో నుంచి అయితే వచ్చినాయి. ఇంకా బ్యాగులు తీసుకొని బయటకు అయితే వచ్చేసినాం. మేము ఆల్రెడీ ముందే సూర్యాపేటలో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాం క్యాబ్. ఇంకా క్యాబ్ అతనికి కాల్ చేస్తే వచ్చేసినాం అని చెప్పేసి అంటే వచ్చి బ్యాగులను తీసుకొని కార్లో పెట్టేసి అయితే ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా తిరిగి ఉన్నాం కదా, హెడేక్ ఉందని చెప్పేసి మధ్యలో క్యాబ్ డ్రైవర్ని ఆపమంటే ఆపాడు. టీ తాగినాం. ఇక టీ అయితే మట్టి గ్లాసులో ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంకా టీ తాగి తర్వాత రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అయినాం. ఫ్రెష్ అయిన తర్వాత ఫుడ్ తినేసి ఇంకా టైంపాస్ కాక కొంచెం అట్లా వాకింగ్ చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత అక్కడ చలిమంట వేశారు. చలిమంట కాగి మళ్ళీ నైట్ టైం మళ్ళీ పడుకునే ముందు టీ తాగాము. ఇక్కడైతే వాతావరణం చాలా కూల్గా ఉంది. ఒక 12-13 డిగ్రీస్ ఉండొచ్చు, అట్లా ఉంది. చలి అయితే చాలా ఎక్కువ ఉంది. అందుకే టీ అయితే ఎక్కువ తాగాము. ఎక్కువసార్లు టీ తాగాము. ఇంకా చలిమంట కూడా కొంచెం స్పెషల్గా అనిపించింది. స్టాండ్ పెట్టి కూర్చోకుండా నిలబడి చలిమంట కాగేటట్లు బాగుంది ఈ ఫీల్. ఇంకా ఇప్పుడు నైట్ వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ నుంచి అయితే దర్శనాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడే ఒక 1 వీక్ వరకు ఉండేటట్లయితే ప్లాన్ చేసుకొని అయితే వచ్చాము మేమైతే.